హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా మినప సున్నుండలు చేశానండి. ఏ విధంగా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కళాయి పెట్టుకొని ఒక కప్పు పట్టు మినపప్పు, ఇంకో కప్పు సాయ మినపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి. ఒక 20 నిమిషాల పాటు వేయించుకున్నాను. హైలో పెడితే పప్పు మాడిపోతుందండి. మినపప్పు వేగి కొలిది స్మెల్ బాగా వస్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది వేగిందని చెప్పేసి. అలాగే సాయ మినపప్పు కలర్ చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అయిన టైంలో ఒక 2 స్పూన్లు బియ్యం వేసుకున్నాను. మీరు చూస్తున్నారా, కలర్ చేంజ్ అయిందండి. ఈ 2 స్పూన్లు బియ్యం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. దాంతోనే వదిలేస్తే మాడిపోతుంది. ఈలోపు నెయ్యిని కరగబెట్టుకుంటున్నానండి. దీంట్లో చేసిన నెయ్యే కరగబెట్టి పక్కన పెట్టుకొని మనం ప్లేట్లోకి తీసిన పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఒక 3 యాలకులు కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. మొత్తం మిక్సీ పట్టేసి ఆ పొడిని ఒక పళ్ళెంలో తీసి వేసేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నానండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసి చిన్న చిన్న ఉండలా ఉన్నాయని చెప్పేసి ఆ పిండిని మళ్ళీ మిక్సీ పట్టేశానండి. మొత్తం మిక్సీ పెట్టేయడం వల్ల బెల్లం మొత్తం కూడా సమానంగా కలిసిపోయింది. మీకు రుచి సరిపోలేదు, ఇంకా తీపి కావాలి అనుకుంటే ఇంకా బెల్లం వేసుకోండి. నాకైతే సరిపోయింది, నేను ఇంకా దీంతో సరిపెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అయిందో లేదో చూసుకొని మనం కరగపెట్టి పెట్టుకున్నాం కదండి నెయ్యిని, ఆ నెయ్యి అందులో వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నానండి. మొత్తం ఒకసారి కలిపేయకూడదు, ఎందుకంటే వంటలు చేసేటప్పటికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఉండ రౌండ్గా రావట్లేదు, మాకు చేయడం కొత్త అనుకుంటే రెండో చేతిని కూడా ఉపయోగించుకొని ఇలా నొక్కుతా చేసుకున్నారనుకోండి, ఉండ బాగా వస్తుంది. సున్నుండ గుండ్రంగా అనిపిస్తుంది. మరీ షాప్స్లో ఉన్నంత నీట్గా రాకపోయినా ఏదో మనకు చేతనైనట్టు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేసుకోవడానికి సరిపోతుంది కదండి. ఆ 2 కప్పుల పిండికి నాకు ఇన్ని సున్నుండలు అయినాయండి. ఇంచుమించు ఒక వారం రోజుల పైన పిల్లలిద్దరికీ కూడా చక్కగా స్నాక్స్ కింద ఉపయోగించవచ్చు. నేనైతే ఈ విధంగా చేశానండి. తీపి సరిపోయింది, నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. సున్నుండలు హెల్త్కి చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మినపప్పు వేయించుకోవడమే కొంచెం లేట్ అవుతుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు ఈ బాక్స్లో కింద అయినాయండి, చూస్తున్నారు కదా. పిల్లలకి ఒక వారానికి సరిపడగా స్నాక్స్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.